ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది రోజున ఉగాది పచ్చడి తినే సమయంలో చెప్పుకోవలసిన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాలను చూద్దాం. శతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. మరొక్కసారి విందాం. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. అనగా వేపపూత కలిగిన ఉగాది పచ్చడిని సేవించడం వలన మన శరీరం వజ్రదేహంగా మారి అన్ని రకాల అరిష్టాలు నశించిపోవును మరియు ఆరోగ్యంగా సుఖంగా జీవించెదము. తరువాత మంత్రం యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. మరొక్కసారి విందాం. యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. అనగా ఉగాది రోజు వేప పువ్వు, బెల్లం, చింతపండు మరియు నేతితో కూడిన పచ్చడిని తినడం వలన ఆ సంవత్సరం అంతా సౌఖ్యంగా ఆనందంగా గడుచును. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను ఉగాది రోజున ఉగాది పచ్చడి తినే సమయంలో చెప్పుకోవడం ద్వారా 100 ఏళ్లు సుఖంగా జీవిస్తారు మరియు ఆ సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఓం గం గణపతయే నమః.